మూలి మరియు రాక్షసుడు. ఒకానొకప్పుడు తన భార్య కుమార్తెతో కలిసి ఒక రైతు నివసించేవాడు. రైతు పేదవాడు. తన కుటుంబాన్ని ఎలా పోషించాలా అని ఆందోళన చెందాడు. ఒక రాత్రి, ఇంతకీ రేపటికి ఏదైనా ఆహారం మిగిలి ఉందా? లేదు, కాని మీరు చింతించకండి. నేను దాచి ఉంచిన గుమ్మడికాయ ముక్కలున్నాయి. చక్కగా ఉడకపెట్టి పులుసు చేస్తాను. మనకి పెద్దదవుతున్న కుమార్తె ఉంది. ఆమెకు పోషణ అవసరం. మనం ఇలాగే కొనసాగితే నా పేద బిడ్డ ఆకలితో ఉంటుంది. నేను ఏం చెయ్యాలి? నేను మరికొంత డబ్బు సంపాదించగలిగితే. రైతు కుమార్తె మోలి తన తల్లిదండ్రుల సంభాషణని వింది. ఆమె తన తండ్రి సహాయం చెయ్యాలనుకుంది. అందువల్ల ఆమె కొన్ని బెర్రీల్ని సేకరించడానికి అడవిలోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. కొన్నింటిని విక్రయించడానికి, కొన్నింటిని ఇంటికి తీసుకుని రావడానికి, మిగిలిన వాటిని తినడానికి అనుకుంది. కాబట్టి ఆమె తల్లిదండ్రులు గాఢంగా నిద్రపోతున్నప్పుడు బయటకు చొరపడి అడవిలోకి వెళ్ళింది. చివరకు సూర్యాస్తమయానికి ముందే ఆమె మరుసటి రోజు మొత్తం నడిచింది. పండిన అందమైన బెర్రీలు, అన్ని రకాల పండ్లతో నిండిన అందమైన పళ్లతోటని ఆమె చూసింది. అయ్యో, ఈ పండ్ల తోట అందంగా ఉంది. నేను ఇక్కడ పొందగలిగే పళ్ళు మొత్తం అమ్మడం ద్వారా డబ్బు సంపాదించగలుగుతాను. అయితే వేచి ఉండాలి. పండ్ల తోట పక్కన భారీ కుటీరాన్ని మోలి గమనించింది. ఇల్లు ఒక సాధారణ మానవ ఇంటి కంటే చాలా పెద్దదిగా ఉంది. ఇంటి పరిమాణం చూస్తే ఇది రాక్షసుల కుటీరంలా ఉంది. ఈ పళ్ళని ఎలా పొందాలి? మోలి ముందుకు వెళ్లి ధైర్యంగా తలుపు తట్టింది. రాక్షసుని భార్య తలుపు తెరిచింది. ఎవరక్కడా? ఇక్కడ మేడం, నేను. అయ్యో, అమ్మో! రాక్షసుని భార్య దయగలది. ఆమె మోలిని లోపలికి తీసుకుని వెళ్ళి, మోలి చెప్పిన కథ వింది. సరే, నీకు నచ్చితే కొంచెం పళ్ళు తీసుకెళ్లవచ్చు, కానీ వేగంగా వెళ్ళిపో. ధన్యవాదాలు మేడం. అమ్మా, ఆమె చాలా ఆకలితో ఉంది. ఆమెకు కొంత భోజనం చేయని. మీ తండ్రి తిరిగి వస్తే అతను మానవుల్ని ద్వేషిస్తాడని నీకు తెలుసు కదా. కానీ అమ్మా, ఆమె చాలా ఆకలితో ఉంది. ఆమెకు నా వయసు మాత్రమే ఉండి ఉండాలి. సరే, దయచేసి దీన్ని తీసుకో. కానీ నా భర్త మానవుల్ని ఇష్టపడినందున వేగంగా పూర్తి చేసి వెళ్ళిపో. మోలి ఆహారాన్ని కృతజ్ఞతగా తీసుకుంది. కాని ఆమె తినడం ప్రారంభించగానే రాక్షసుడు ఇంటికి వచ్చాడు. నాకు ఇక్కడ మానవుని వాసన వస్తోంది. ఆమె కేవలం ఒక అమ్మాయి. మన కుమార్తె వయసే ఉంటుంది. ఆమెను వెళ్ళనివ్వండి. అవును నాన్న, దయచేసి. రాక్షసుడు వెంటనే ఒక ఉపాయం గురించి ఆలోచించాడు. నువ్వలా చెబితే నా బంగారు తల్లి, దయచేసి ఇక్కడ సుఖంగా మీరు ఉండండి. నిజానికి ఆలస్యమైంది కాబట్టి ఈ రాత్రి ఇక్కడే నిద్రపోండి. మరియు ఉదయం ఇంటికి తిరిగి వెళ్ళండి. అడవి ప్రమాదకరమైన ప్రదేశం కదా. ఆమె మీ గదిలో పడుకోగలదా మరి? అలాగే నాన్నా, ధన్యవాదాలు. మరి ఇదిగో నీకోసం చిన్న బహుమతి. నా కుమార్తెకు బంగారంది ఉంది. నాకు ప్రస్తుతం మరో బంగారం రంగు లేదు కాబట్టి దయచేసి దీన్ని ధరించండి. జైంట్ భార్య మరియు కుమార్తె చాలా సంతోషంగా ఉన్నారు. కానీ రాక్షసుడి యొక్క ఆకస్మిక మంచితనాన్ని నమ్మడానికి మోలి చాలా తెలివైనది. కాబట్టి దిగ్గజం కుమార్తె నిద్రలో ఉన్నప్పుడు మోలి లేచి తన దుప్పటి కింద కొన్ని భారీ కుషన్లను లాగి, ఆ తర్వాత ఆమె తన చుట్టూ ఉన్న రాక్షస కుమార్తె యొక్క బంగారు హారాన్ని తన చుట్టూ ఉంచి తన పూలని దిగ్గజం కుమార్తె చుట్టూ ఉంచింది. వెంటనే దిగ్గజం వచ్చాడు. అతను తన కుమార్తె ఏది మోలి అని తెలుసుకోలేకపోయాడు. అందువల్ల తన సొంత కుమార్తెనే మోలి అని అనుకున్నాడు. ఎందుకంటే పూలహారం అతను ఆమెను పగలగొట్టి ఆమెను గట్టిగా కదిలించాడు. అతని కుమార్తె మేల్కొంది. నాన్నా! ఏంటి ఇది? నువ్వా?
నువ్వు నెక్లెస్ ని పూర్తిగా మార్చేశావు. నాన్న, మీరు నాకు అబద్ధం చెప్పారా? మీరు ఆమెతో మంచిగా ఉంటారని నేను అనుకున్నాను. ఇలాంటి వారా మీరు? లేదు నా తల్లి, నన్ను నమ్ము. రాక్షసుడి కోపంగా ఉన్న తన కుమార్తెను శాంతింపజేయడంలో లీనమై ఉన్నప్పుడు అతను మోలీపై అంత భయంకరమైన చూపును చూశాడు. మోలీ అడవుల్లోకి పారిపోయింది. ఆమె వేగంగా పరిగెత్తింది. చాలా దూరం పరిగెత్తింది. రాత్రంతా పరిగెత్తింది. చివరకు ఆమె డ్రా అయిన బ్రిడ్జ్ వద్దకు వచ్చింది. ఒక చెట్టు మీద ఒక తాడు, ఒక బోర్డుని వేలాడదీశారు. మోలీ చాలా తేలిక పిల్ల, చురుకైనది కాబట్టి ఆమె తాడుని పట్టుకుని అవతలి వైపుకు ఎగిరింది. ఆమె తనను తాను ఒక రాజ్యంలో కనుగొంది. కొద్ది మందితో మాట్లాడిన ఆమెకు ఒక రాజ్య ప్రజల్ని ఇబ్బంది పెట్టాడని, అందువల్ల వారు రాక్షసుడు చాలా పెద్ద ఆకారం ఉంటుందని తెలిసి వారు రాక్షసుడి నుండి బయటపడటానికి డ్రా బ్రిడ్జిని నిర్మించారు. మోలీ భూమిరాజును చూడాలని డిమాండ్ చేసింది. అంతే, మీరు రాక్షసుడిని మోసం చేశారు. అవును మహారాజా, కానీ ఇప్పుడు నేను ఇంటికి తిరిగి వెళ్ళాలి. మనం రాక్షసుడిని శాశ్వతంగా దూరం చెయ్యాలంటే అతని ఖడ్గాన్ని అందుకుంటే చాలు. అందులోనే అతని బలం ఉంది. లేదంటే రాక్షసుడు మనల్ని మొదట ఓడించకుండా మీ తల్లిదండ్రులను చేరుకోవడానికి అడవిని దాటడం అసాధ్యం. ఇది తెలుసుకో. మహారాజా, ప్రయత్నించడానికి అనుమతించండి. చెయ్యగలవా? నా తల్లిదండ్రుల వద్దకు తిరిగి వెళ్ళడానికి నేను ఏమైనా చేస్తాను. అతని గురించి అంతా తెలుసుకున్నా. మళ్ళీ ప్రయత్నిస్తా. నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. నువ్వు అతని కత్తిని తీసుకోగలిగితే నీకు మరియు మీ తల్లిదండ్రులకి మళ్ళీ ఆకలి కోరిక లేకుండా చేయగలను. ధన్యవాదాలు మహారాజా. నన్ను రాక్షసునిగా కనిపించే నకిలీ కత్తిగా సిద్ధం చేసుకోండి. కాబట్టి మోలీ బయలుదేరింది. ఆమె సూర్యుడు అస్తమించే వరకు వేచి ఉండి రాక్షసుని ఇంట్లో లైట్లు ఆరిపోయే వరకు ఆగి ఆపై అతని గదిలోకి చొరబడింది. ఆమె అతని మంచం పైన వేలాడుతున్న కత్తిని జాగ్రత్తగా తీసివేసి దాని స్థానంలో నకిలీది ఉంచింది. అప్పుడు ఆమె బయట వేచి ఉన్న రాజసైనికులకు కత్తిని కిటికీ నుండి విసిరేసింది. కత్తి శబ్దం చేసింది. రాక్షసుడు మేల్కొన్నాడు. అతను మోలీని పట్టుకున్నాడు. నువ్వు నన్ను ఓడించగలవని నువ్వు ఎలా అనుకున్నావు చెప్పు? ఎంత ధైర్యం నీకు? సరే, నేను మీతో మంచిగా ఉన్నాను, అవునా? ఈసారి కాదు, నేను నిన్ను శిక్షిస్తాను. ఎలా? నన్ను ఎలా శిక్షించాలో మీకు తెలియదని నా నమ్మకం. నిజంగా నువ్వు చాలా తెలివైన దానివని నువ్వు అనుకుంటున్నావా? నాకు చెప్పు. నేను నీ స్థానంలో ఉన్నట్లయితే నువ్వు మరి నన్ను ఎలా శిక్షిస్తావో నాతో చెప్పు. నేను నిన్ను వంటగదికి తీసుకువెళ్తా. సూది, ఒక దారం, కుక్క, పిల్లి, ఒక జత కత్తెరతో ఒక పెద్ద బ్రహ్మాండమైన కథనంలో ఉంచాను. అప్పుడు నేను చిన్న గోరుపై వేలాడదీసి దృఢమైన కర్రను పెంచడానికి అడవికి వెళ్ళాను. ఆపై నేను కథనాన్ని కర్రపైకి తీసుకెళ్లి అటవీ అంతస్తులోకి లాగుతాను. చాలా బాగుంది, నువ్విక వెళ్ళొచ్చు. రాక్షసుడి గోరుపై వేలాడుతున్న సంచిని వదిలి చెక్క కర్రను కత్తిరించడానికి వదిలేసింది. కుక్క, పిల్లి మోలీ కథనంలో చాలా శబ్దం చేసి బస్తాలని కదిలించేశాయి. వంటగదిలో కుండలు మరియు చిప్పలు పడిపోయాయి. దిగ్గజం భార్య మేల్కొంది. ఆమె వంటగదిలోకి వెళ్లి రెచ్చిపోతున్న కథనాన్ని చూసింది. ఎవరిది? మీ భర్త మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. మీరు మాత్రమే మ్యాజిక్ చూడగలిగితే. కానీ మీరు చూడాలని మీ భర్త కోరుకోవడం లేదు. మీరేం చూడగలరు? దయచేసి మీరు ఏ ఇంద్రజాలం చూడగలరో చెప్పండి. నేను అభ్యర్థిస్తున్నాను, నాకు చెప్పండి. దానికోసం మీరు ఇక్కడికి రావాలి. అలాగే, నేను వస్తాను. రాక్షసుని భార్య చాలా ఆసక్తిగా ఉంది. లోపల ఉన్న జీవి చేసే మాయాజాలాన్ని చూడడానికి ఆమె ఏదైనా చేస్తుంది. కాబట్టి మోలీ కత్తెర తీసుకుని కథనాన్ని కత్తిరించింది. దిగ్గజం భార్య లోపలికి వచ్చింది. మోలీ తర్వాత సూది మరియు దారాన్ని ఉపయోగించింది. దాన్ని కుట్టి చిన్న రంధ్రాన్ని వదిలేసింది.
మేడం, మీరు ఒకసారి నాపై దయ చూపారు, కానీ మీ భర్త నిజంగా ఉన్నారు. అతను మానవుల్ని ఇబ్బంది పెట్టడానికి ఇష్టపడతాడు. అతను నాకు ఏం చేశాడో మీరే చూడండి. మోలీ పారిపోయింది. రాక్షసుడు ఇంటికి వచ్చి సంచిని కర్రపై ఉంచి లాగడానికి ప్రయత్నించాడు. కథనంలో ఉన్న రంధ్రం ద్వారా చూశాడు. రాక్షసుడి భార్య ఇవన్నీ చూసింది. ఆ, ఓ మానవుడా, నన్ను ఎలా మెరుగుపరుచుకోవాలో నేను నీకు చూపిస్తాను. నేను మానవుల్ని ద్వేషిస్తున్నాను, మరియు నా భార్య మేల్కొనే ముందే నేను నిన్ను తీసుకెళ్లి నీకు బాధని ఇస్తాను. ఆ రాక్షసుని భార్య కత్తెరతో కథనాన్ని కత్తిరించి గట్టిగా నిలబడింది. అతను సంచిని లాగడానికి ప్రయత్నించినప్పుడు ఏదో తప్పు జరిగిందని భావించాడు. అతను కోపంగా అక్కడ ఉన్న తన భార్యను చూడడానికి తిరిగాడు. మీరు మరలా మానవుడిని బాధించరని నాకు మాటిచ్చారు కదా. కానీ ఆమె నా కత్తిని తీసుకోవడానికి మరి ప్రయత్నించింది. తద్వారా మీరు మరలా మనిషిని బాధ పెట్టలేరు. దీనికి అర్హులు. నేను కత్తిని విసిరేస్తాను. డార్లింగ్, నేను కేవలం సరదాగా అన్నాను అంతే. రాక్షసుని భార్య కత్తిని విసిరేసింది. కాని మోలీ అప్పటికే నిజమైన దాన్ని తీసుకుని వెళ్లిపోయిందని వారికి తెలియదు. రాజు చాలా సంతోషించాడు. అతను మోలీ తల్లిదండ్రులను వారి రాజ్యానికి రావడానికి ఏర్పాట్లు చేశాడు. అక్కడ పంటలు పండించడానికి పెద్ద పొలం ఇచ్చాడు. మోలీ మరియు ఆమె తల్లిదండ్రులకు మళ్ళీ ఎప్పుడూ ఆకలి తెలియలేదు. మోలీ ధైర్యంగా, ఎప్పుడూ అప్రమత్తంగా, తెలివైనదిగా ఉంది. ఒక రాక్షసుడు తనను బెదిరించినప్పుడు కూడా ఆమె ఎప్పుడూ ధైర్యంగానే ఉంది. మంచి విషయాలు ఆమెకి సంభవించాయి.